గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడు జాబ్స్ అడ్డా. ఈరోజైతే నేను మన ముందుకి ఫ్యాన్ పే నుంచి అయితే కస్టమర్ సక్సెస్ వీడియో కేవైసీ అనే జాబ్ రోల్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది ఫ్యాన్ పే కంపెనీ అనేది ఇండియా ఫస్ట్ ఎన్ఈఓ బ్యాంక్ అనమాట. సో ఇక్కడ మీరు ఫ్యాన్ పేతో అయితే మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు త్రూ యూపీఐ, ఫ్యాన్ పే యాప్ అండ్ ఫ్యాన్ కార్డ్. ఈ మూడిటితో అయితే మీరు ఆన్లైన్ అండ్ ఇంకా ఆఫ్లైన్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళైతే మనకి మనీ సేవింగ్స్ గురించి కూడా, మనీ వాల్యూ కూడా అయితే చెప్తారు ఇందులో. ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, హిందీ ఆర్ ఇంగ్లీష్ ప్లస్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్. అంటే మీకు తెలుగు వస్తే సరిపోతుంది, ప్లస్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా సరిపోతుంది. అండ్ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ హిందీ అండ్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్. మీకైతే హిందీ వచ్చి ఉండాలి, ప్లస్ రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలి, అండ్ తమిళ్ వాళ్ళైతే తమిళ్ వచ్చి ఉండాలి. అలా రీజనల్ లాంగ్వేజ్ అయితే ఒకటి వచ్చి ఉండాలి, అండ్ హిందీ కూడా లేదా ఇంగ్లీష్ కూడా అయితే మీకు వచ్చి ఉండాలి. లైక్ నైట్ షిఫ్ట్స్లో కూడా మీరైతే వర్క్ చేయగలగాలి, రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా అయితే మీరు వర్క్ చేయగలగాలి. అండ్ దీనికైతే 10+2 కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మనకి ఫ్రెషర్స్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి శాలరీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 25,000 to 28,000 పర్ మంత్ వరకు అయితే ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే యాక్సెస్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, టాప్ గ్యాడ్జెట్స్ టు అచీవ్ స్కిల్ లెవెల్, ఫ్రెండ్లీ లీవ్స్ పాలసీ దట్ విల్ మేక్ యువర్ ఫ్రెండ్స్ జెలస్. అండ్ ఇక్కడ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ జాబ్కి ఏం చేయాలి, వర్క్ ఏం చేయాలి అనేది మనం చూసేద్దాం. కండక్ట్ రిమోట్ కేవైసీ, verifications of customers via video call, ensure that all KYC procedures are followed as per the regulatory guidelines, gather and verify customer information including personal and financial information by asking appropriate questions. ఇక్కడైతే మీరు కస్టమర్స్తో అయితే మీరు వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. త్రూ వీడియో కాల్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కేవైసీ ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా రెగ్యులేటరీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఫాలో అవ్వాలి. అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వాటిని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. లైక్ పర్సనల్ అండ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళని అడిగేసి గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. గ్యాదర్ చేసేసి దాన్ని అయితే ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ డాక్యుమెంట్స్ని కూడా రివ్యూ అయితే చేయాలి. లైక్ వాళ్ళు జెన్యూనా కాదా అవి అనేసి డాక్యుమెంట్స్ని కూడా మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్యురేట్లీ ఇన్పుట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇంటూ రెలవెంట్ డేటాబేసెస్ అండ్ సిస్టమ్స్, హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ అండ్ ప్రొవైడ్ గైడెన్స్ ఆన్ ద వీడియో కేవైసీ ప్రాసెస్, maintain accurate records and documents all customer interactions, ensure that all data is kept confidential and secure. ఇక్కడైతే మీరు కస్టమర్ డాక్యుమెంట్స్ని రివ్యూ చేయాలి, అవి జెన్యూనా కాదా అనేసి రివ్యూ చేసేయాలి. అండ్ ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేసెస్లో అండ్ సిస్టమ్స్లో అయితే అక్యురేట్గా ఉంచాలి. అలాగే కస్టమర్ క్వైరీస్ని అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మనకి వీడియో కేవైసీ ప్రాసెస్ కాబట్టి మీరు గైడెన్స్ ఇచ్చి అలాగే ఆ క్వైరీస్ని వాళ్ళకి ఏమేమి క్వైరీస్ అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మనం కస్టమర్స్ నుంచి డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా మీరైతే అక్యురేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవి ఆ డేటా అంతా కూడా మీరు కాన్ఫిడెన్షియల్గా అండ్ సెక్యూర్గా పెట్టాల్సి ఉంటుంది. ఫాలో అప్ విత్ కస్టమర్స్ అండ్ ఎస్కలేట్ ఇష్యూస్ టు మేనేజ్మెంట్ వెన్ నెసెసరీ, స్టే అప్ టు డేట్ with changes in regulations and processes related to KYC. అండ్ కేవైసీకి రిలేటెడ్గా ఉండే ప్రాసెస్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటి కూడా మీరైతే అప్ టు డేట్ అయితే ఉండాలి. అండ్ కస్టమర్స్కి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి, అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఇక్కడ మనకి అప్లై బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మీ రెజ్యూమే ఆర్ సీవీని అయితే ఇక్కడ అటాచ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ప్రస్తుతం ఏదైనా వర్క్ చేసినట్లయితే కరెంట్ కంపెనీ అయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ లింక్డ్ఇన్ URL అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ మీ కంపెన్సేషన్ ప్రస్తుతం మీరు
ఏదైనా వర్క్ చేసినట్లయితే మీ కరెంట్ శాలరీ ఎంత అండ్ మీరు ఎంత శాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ పైనైతే క్లిక్ చేయండి. ఆ తర్వాత వాళ్ళైతే మీకు ఫోన్ కాల్ ద్వారా గానీ లేదా మెయిల్‌తో కానీ కాంటాక్ట్ అవుతారు. సో, ఇది 10+2 కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి 25,000-28,000 వరకైతే ఉంటుంది శాలరీ. ఇది రీజనల్ లాంగ్వేజ్‌లో కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.